హాయ్ యస్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి సినిమాకు క్లైమాక్స్ అనేది ఆయుపట్టు అని చెప్పాలి. ఈ మధ్యకాలంలో చివరి 20 నిమిషాలు సినిమా బాగుంటే చాలు సూపర్ హిట్ చేసేస్తున్నారు ప్రేక్షకులు. దీంతో క్లైమాక్స్ విషయంలో సినీ మేకర్స్ చాలానే జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారని అనాలి. ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా క్లైమాక్స్ విషయంలోనూ చిత్ర యూనిట్ ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే భారీ సినిమాలకు సీక్వెల్ సినిమాలకు క్లైమాక్స్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి, ముఖ్యంగా సీక్వెల్ తీస్తున్నప్పుడు క్లైమాక్స్ ఫినిష్ చేయడం రిస్క్ టాస్క్ అని చెప్పాలి. క్లైమాక్స్లో ఫుల్ మీల్స్ తినంత ఫీల్ కలిగించాలి. ఇందులో ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా మొదటికే మోసం వస్తుంది. ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ 3 క్లైమాక్స్లు రెడీ చేసినట్లు సమాచారం. వాటిలో ఒక దానిని ఫైనల్ చేసి షూట్ కి వెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్ గట్టిగానే కసరత్తులు చేస్తోంది. గతంలో ప్రభాస్ నటించిన బాహుబలి, సలార్ ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ విషయంలో కూడా ఆయా దర్శకులు 2-3 వెర్షన్లు రెడీ చేసుకొని ఫైనల్ గా ఒక దానిని ఫిక్స్ చేసినట్లు రాజమౌళి, ప్రశాంత్ నీల్ వివిధ సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు ఇదే సమస్య కల్కి కూడా వచ్చింది. ఈ నెల 12 నుండి కల్కి సినిమా మెగా స్కెడ్యూల్ మొదలు కాబోతుంది. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకునేలతో పాటుగా దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ మొదలైన ప్రధాన తారాగణం మొత్తం ఈ స్కెడ్యూల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు తెలుస్తుంది. ఎలాంటి గ్యాప్ లేకుండా ఏకదాటిగా 3 వీక్స్ నుంచి ఈ స్కెడ్యూల్ షూట్ చేయాలనే ఆలోచనలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఉన్నట్లు సమాచారం. దీంతో పార్ట్ 1 కి సంబంధించిన షూట్ మొత్తం కంప్లీట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ ఏడాది మే 9వ తారీఖున వరల్డ్ వైడ్ గా కల్కి రిలీజ్ కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే.